జ్ఞానం ఎంతవరకు పొందాలి? జ్ఞానము ధర్మం తెలిసే వరకు, డబ్బు వచ్చే వరకు, భౌతిక సుఖాలు తీరే వరకు, చివరిది ఆధ్యాత్మిక సుఖం పొందే వరకు, అంటే మోక్షం పొందే వరకు జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఇందులో మోక్షము 4వ పురుషార్థం, అంటే చివరి పురుషార్థం. అంటే మోక్షం పొందడము పరమ పురుషార్థం అంటారు. ఇక మోక్షం పొందిన తర్వాత ఈ మానవ జన్మ ద్వారా ఆత్మకు కావలసినంత గొప్ప విషయం ఇంకా వేరే ఏదీ లేదు. మానవ జన్మ అనేది ఆత్మకు గొప్ప జన్మ. ఈ మానవ జన్మలో తెలుసుకునే గొప్ప విషయం ఏంటంటే మోక్షం, జ్ఞానం. మోక్ష జ్ఞానం ఎలా లభిస్తుంది? సమాధి స్థితి వల్ల లభిస్తుంది. సమాధి స్థితి పొందే వరకు మనిషి జ్ఞానాన్ని పొందాలి. తర్వాత సమాధి జ్ఞానాన్ని ఇస్తుంది. అంటే సమాధి స్థితి పొందే వరకు మాత్రము మనము జ్ఞానాన్ని పొందాలి. అంటే మనకు ఎప్పుడు సమాధి స్థితి లభిస్తుందో అప్పుడు జ్ఞానము ఆర్జించడం అనేది ఇంకా అవసరం లేదు. ఇది కొంతమందికి తొందరనే లభిస్తుంది, కొంతమందికి కొంత టైం పడుతుంది, కొంతమందికి కొన్ని జన్మలు పడతాయి. అంటే సమాధి లభించే వరకు మనము చదువుతూనే ఉండాలి. ఏ విధంగానైతే ఒక విద్యార్థి తను ఉద్యోగం కోసం చదువుకుంటున్నాడు. ఉద్యోగము 10th వచ్చిందనుకోండి, 10th ఆపేస్తాడు. ఇంటర్లో వచ్చిందనుకోండి, ఇంటర్లో ఆపేస్తాడు. ఇంకా రాలేదు ఉద్యోగం అంటే డిగ్రీ చదువుతాడు, తర్వాత పీజీ చదువుతాడు. ఇంకా రాలేదనుకోండి ఇంకో పీజీ చేస్తాడు, పిహెచ్డి చేస్తాడు, ఇంకా వేరే కోర్సులు చేస్తాడు. అంటే ఉద్యోగం తన లక్ష్యమైనప్పుడు చదువు అనేది కొనసాగుతూనే ఉంటుంది. అంటే చదువు ద్వారా నేను ఉద్యోగం సంపాదించాలి కనుక ఉద్యోగం లభించే వరకు చదువుతూనే ఉంటానని చదువుతాడు. అదేవిధంగా మానవ జన్మకు ముఖ్యమైనది ఏంటంటే సమాధి స్థితి. సమాధి స్థితి లభించే వరకు చదువుతూనే ఉండాలి. ఈ స్థితి కొంతమందికి తొందరగా లభిస్తుంది, కొంతమందికి కొంత సమయం పడుతుంది, కొంతమందికి చాలా సమయం పడుతుంది. ఇటు తిరిగి మన లక్ష్యం సమాధి కావాలి. సమాధి అంటే మనసు యొక్క అత్యున్నత స్థితి, అంటే శుద్ధ సాత్విక స్థితి. ఈ స్థితి లోపల మనకు అర్థకాని విషయం అంటూ ఏది ఉండదు. అన్నీ కూడా ప్రత్యక్ష రూపంగా మనకు అర్థమవుతాయి, అంటే సాక్షాత్కరింపబడతాయి, అంటే క్లియర్గా పూర్తిగా అర్థమవుతాయి. ఆ స్థితినే సమాధి అంటారు. అంటే మానసిక స్థితి అదొకటి, అత్యున్నత మానసిక స్థితి. ఆ స్థితిని పొందే వరకు మనం చదువుకోవాలి. మనసుకు ఆ స్థితిని కలిగించే వరకు మనం జ్ఞానాన్ని తెలుసుకుంటూనే ఉండాలి, జ్ఞానాన్ని ఆర్జిస్తూనే ఉండాలి. జ్ఞాన సముపార్జన ఆపకూడదు. జ్ఞానము కోసమే వచ్చింది ఈ మానవ జన్మ. ఆ జ్ఞానాన్ని మనం ఎంతైనా పెంచుకోవచ్చు. మిగతా ఏ జన్మలో కూడా జ్ఞానాన్ని పెంచుకునే పద్ధతి లేదు. వాటికి లిమిట్ ఉంటుంది జ్ఞానము, అది కూడా పెంచుకోరాదు. మనకు వాటి అన్నిటికంటే ఎక్కువ బుద్ధినిచ్చాడు, మనం ఇంకా కూడా దాన్ని పెంచుకోవచ్చు. ఎక్కడి దాకా పెంచుకోవచ్చు అంటే సమాధి స్థితిని పొందే వరకు. సమాధి స్థితిని పొందితే ఏమవుతుంది? ఆత్మ పరమాత్మ యొక్క ప్రత్యక్షం అవుతుంది. ఆ స్థితి వరకు మనము చదువుతూనే ఉండాలి, చదివిస్తూనే ఉండాలి, వింటూనే ఉండాలి, వినిపిస్తూనే ఉండాలి. మనము నిత్య విద్యార్థులము. మామూలు విద్యార్థులు ఉద్యోగం కోసం చదువుకుంటారు, కానీ నిజమైన విద్యార్థి సమాధి కోసం చదువుకుంటాడు. ఆ సమాధి లభిస్తే అన్ని రకాల ఉద్యోగాలు లభించినట్టే, అన్ని రకాల సంపదలు లభించినట్టే, అన్ని రకాల సుఖాలు లభించినట్టే. కనుక సమాధి లభించే వరకు మనం చదువుతూనే ఉండాలి, వింటూనే ఉండాలి, జ్ఞానాన్ని ఆర్జిస్తూనే ఉండాలి.